ఏమైందక్క మీ వాయిస్ చాలా లోగా ఉంది, వీడియో చివరి కూడా మీ ఫేస్ చాలా డల్గా ఉంది అని అడిగారు. ఏమీ లేదు, స్మాల్ ఇన్సిడెంట్. మనం ఇష్టపడే వ్యక్తులకి ఏమన్నా జరిగితే కొంచెం తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషనే నేను కూడా ఫేస్ చేస్తున్నాను. మనం జాగ్రత్తగా వెళ్తున్నా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళాలన్న సిచ్యువేషన్ నాన్నని చూసినప్పుడే అర్థమైంది. నాన్న పక్కన బండి పార్క్ చేసి నిలబడ్డారు. వెనకాల నుంచి 2 వీలర్లో వచ్చారు. 13 years పిల్లోడంట. బండి కంట్రోల్ అవ్వక గుద్దడంతో నాన్న కింద పడిపోయారు. కింద పడడంతో తన బాడీ బరువంతా కూడా కుడి చేతి మీద పడిపోవడం, ఆ కుడి చేయి ఫ్రాక్చర్ అవ్వడము, దానికి ఆపరేషన్ చేయడము, ఇవన్నీ జరిగాయి. నాన్న అయితే స్లోగా రికవరీ అవుతున్నారు. నాన్న కింద పడగానే భయం వేసి కాలు పట్టుకున్నాడంట అబ్బాయి. సారీ అంకుల్ అని. సరే పనోళ్ళు అందరూ వస్తే ఎక్కడ కొడతారో అని అబ్బాయిని పంపించేశాడు. ఆ మాట అన్న మరుక్షణం ఎక్కడా కనిపించకుండా వెళ్ళిపోయాడంట. సరే నాన్నకు దెబ్బ తగిలి నువ్వు కింద పడి నీకు కూడా దెబ్బలు తగిలితే పరిస్థితి ఏంటి? ఇలాగే వెళ్ళిపోయేవాడిగా. పేరెంట్స్ కూడా మీ అవసరాల కోసం పిల్లలకి బండి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వచ్చారు అనేది ఒకసారి చూసుకోండి. తనకేమీ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. తనకేమన్నా అయ్యి ఉంటే. ఈ మటన్ కర్రీ అయితే నాన్న కోసం ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందంట. ప్రాసెస్ అంతా చూసారు కదా. మటన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. స్టే ట్యూన్. ఆల్ బాయ్.